Hello students, welcome to our channel. This is the chapter trigonometry exercise 11.4. Now we will see question number 1 first bit. Question number 192 trigonometry 11.4 exercise lo question number 1 2 చూద్దాం. Okay, 1 plus tan theta plus secant theta 1 plus cot theta minus cosec theta. So in this sin theta we can write as sin by cos and sec theta write as 1 by cos. So like that we will change the values and we will write. Okay, చూద్దాం. Solution. Here 1 plus tan theta, 1 plus tan can be written as sin theta by cos theta. Tan ni sin theta by cos theta అని రాసుకుందాం. Secant theta అంటే reciprocal of cos theta, 1 by cos theta. So bracket. Next 1 plus cot theta is cos theta by sin theta. Cos theta అని ఎలా రాయొచ్చు, cot theta అని ఎలా రాయొచ్చు అంటే cot theta ni cos theta by sin theta అని రాయొచ్చు. Minus cosec theta 1 by sin theta. Cosec theta ni 1 by sin theta అని రాయొచ్చు. Next we can take LCM is cos theta. LCM cos theta అవుతుంది. ఇక్కడ డినామినేటర్ 1 అవుతుంది. 1 times cos theta, 1 into cos theta is cos theta. So cos theta వస్తుంది ఇక్కడ. Cos theta plus denominator same, so same LCM we can write, same numerator. Denominator same ఉంది కదా, అదే numerator వస్తుంది. ఇక్కడ కూడా denominator same ఉంది కదా, అదే numerator వస్తుంది. Cos theta plus sin theta plus 1. ఇక్కడ sin theta denominator. ఓకే, sin theta denominator 1. LCM sin theta అవుతుంది. denominator 1 ఉంది కదా, 1 ఎన్ని టైమ్స్ వస్తుంది అంటే ఇంటూ sin theta. ఓకే, sin theta ఇంటూ 1 sin theta ప్లస్ డినామినేటర్ sin theta ఉంది కాబట్టి న్యూమరేటర్స్ అవే వస్తాయి. cos theta మైనస్ 1. దీన్ని ఇలా చేంజ్ చేద్దాం. sin theta ప్లస్ cos theta, sin theta ప్లస్ cos theta మైనస్ 1 బ్రాకెట్ బై cos theta. ఇది sin theta ప్లస్ cos theta, sin theta plus cos theta minus 1 divided by sin theta. చూద్దాం ఇప్పుడు దీన్ని a అనుకుంటే a మైనస్ b, ఇక్కడ ప్లస్ a అనుకుంటే a ప్లస్ b, a అనుకుంటే a b, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఓకే, a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలి. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే ఏమవుతుంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇది a ఇది b, a స్క్వేర్ sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్, a స్క్వేర్, b స్క్వేర్ ఇస్ 1 స్క్వేర్. డినామినేటర్ cos theta ఇంటూ sin theta ఆర్ sin theta ఇంటూ cos theta. cos theta ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏం అప్లై చేసాం, a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈక్వల్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఐడెంటిటీ అప్లై చేసాం. ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ అప్లై చేయొచ్చు. a స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, b స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ 1 ఉంది కదా, మైనస్ 1 అలాగే రాయాలి. డినామినేటర్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఇదన్నమాట. నెక్స్ట్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే అది కూడా ఐడెంటిటీనే. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇస్ 1 రాద్దాం. ఈ ఓల్ వాల్యూ 1 అయిపోతుంది. 1 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఇక్కడ చూడండి ప్లస్ 1, ఇది 1 మైనస్ 1 మైనస్ 1 అంటే క్యాన్సిల్ అయిపోతుంది, 0 అయిపోతుంది. మిగిలింది 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా బై డినామినేటర్లో ఏముంది, సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో సైన్ థీటా క్యాన్సిల్, కాస్ థీటా క్యాన్సిల్, 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఆన్సర్ 2 అవుతుంది. ఈ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఓవర్, సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు.
సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్ sin theta ప్లస్ కాస్ theta హోల్ స్క్వేర్ sin theta మైనస్ కాస్ theta హోల్ స్క్వేర్. క్లియర్గా కనిపిస్తుంది. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఒకటి ఉంది, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఒకటి ఉంది. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab 2 sin theta ఇంటూ కాస్ theta ప్లస్ నెక్స్ట్ a స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ab అంటే 2 sin theta ఇంటూ కాస్ theta. ఇది ఒకటే లైన్. ఇక్కడ చూడండి ప్లస్ 2 sin theta ఇంటూ కాస్ theta మైనస్ 2 sin theta ఇంటూ కాస్ theta, ఈ రెండు క్యాన్సిల్. ఓకే, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్. ఓకే, ఇక్కడ అప్లై చేసిన ఫార్ములా కూడా రాస్తా. ఏ ఫార్ములా అప్లై చేసామంటే ఒకటి a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఒక ఫార్ములా. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఐ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఏదైనా రాయొచ్చు. ఈ రెండు ఐడెంటిటీస్ అప్లై చేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 రాస్తున్నా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 రాస్తున్నా. ఇక్కడేమో అప్లై చేశానంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒక ఐడెంటిటీ, ఇది ఒక ఫార్ములా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా, అది ఒక ఫార్ములా. అందుకే ఇది 1 అయింది, అది 1 అయింది. 1 + 1 2 అవుతుంది. ఇదే ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఇదే అవుతుంది. రైట్. నెక్స్ట్ ఫస్ట్ బిట్ క్వశ్చన్ నెంబర్ 3 అండ్ సెకండ్ బిట్. ఈ రెండు క్వశ్చన్స్ చూద్దాం. సొల్యూషన్లో సెకండ్ స్క్వేర్ థీటా కొసెకండ్ స్క్వేర్ థీటా ఉంది. యాక్చువల్లీ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే టాన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఇది ఒక ఐడెంటిటీ. ఇప్పుడు కొసెకండ్ స్క్వేర్ థీటా ఉంది కదా, కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే కాటు స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఈ రెండు కూడా ఫార్ములాసే. అర్థమైందా? సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టాన్ స్క్వేర్ థీటా, కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ కాటు స్క్వేర్ థీటా. రెండు రాద్దాం. సెకండ్ స్క్వేర్ థీటా అంటే ఏం చెప్పా, టాన్ స్క్వేర్ థీటా. టాన్ స్క్వేర్ థీటా బ్రాకెట్, కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ థీటా అంటే కాటు స్క్వేర్ థీటా. ఇక్కడ ఈ టాన్ స్క్వేర్ థీటా ఇలాగే ఉంటుంది ఇంటూ మల్టిప్లికేషన్. కాటు స్క్వేర్ థీటాని మనం 1/tan స్క్వేర్ థీటా అని రాయొచ్చు. 1/tan స్క్వేర్ థీటా. సిన్స్లో రాద్దాం. కాటు థీటా ఈక్వల్ టు 1/tan థీటా. అర్థమైందా? కాటు థీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ టాన్ థీటా, అందుకే 1/tan థీటా అని రాశాను. ఇదేమవుతుంది టాన్ స్క్వేర్ థీటా, టాన్ స్క్వేర్ థీటా 1 అంటే టాన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై టాన్ స్క్వేర్ థీటా. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. Show that cosecant theta minus cot theta is equal to 1 minus cos theta by 1 plus cos theta. క్వశ్చన్ నెంబర్ సెకండ్. ఇది వాటికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అయినా ప్రూవ్ చేయాలి, ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ అయినా ప్రూవ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులో సొల్యూషన్లో ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ cosec theta మైనస్ cot theta హోల్ స్క్వేర్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాను. కొసెక్ థీటాని ఏం రాయొచ్చు, 1/sin theta మైనస్ కాట్ థీటాని, కాట్ థీటా అంటే కాస్ థీటా బై sin theta హోల్ స్క్వేర్. ఐడెంటిటీ ఇక్కడ ఏం రాయట్లేదు. మళ్ళీ కొసెక్ థీటా అంటే 1/sin theta, కాట్ థీటా అంటే కాస్ థీటా బై sin theta. ఇక్కడ ఎలా ఉంది, ఇప్పుడు రెండు చోట్ల sin thetaనే ఉంది. ఎల్సిఎం ఏమవుతుంది, జస్ట్ sin theta అవుతుంది. న్యూమరేటర్ అక్కడ ఏది ఉంటే అది వచ్చేస్తుంది అంతే. కాస్ స్క్వేర్ థీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. జస్ట్ స్క్వేర్ని సపరేట్గా రాద్దాం. ఇప్పుడు స్క్వేర్ని సపరేట్ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. న్యూమరేటర్కి స్క్వేర్ సపరేట్గా రాశాను, డినామినేటర్కి స్క్వేర్ సపరేట్గా రాస్తున్నాను. బ్రాకెట్ కదా, దీనికి వస్తుంది స్క్వేర్, దీనికి వస్తుంది. న్యూమరేటర్కి వస్తుంది స్క్వేర్, డినామినేటర్కి వస్తుంది. ఇక్కడ ఐడెంటిటీ ఉంటుంది కదా, అదేంటి సైన్ స్క్వేర్ థీటా ఐడెంటిటీ బ్రాకెట్లో రాద్దాం. ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఐడెంటిటీ. అయితే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు కదా.
దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతాం మైనస్ అవుతుంది. సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. అర్థమైందా? దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళాం మైనస్ అయింది. అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అనేది రాయాలి. ఓకేనా? అది రాద్దాం. సైన్ స్క్వేర్ టీటా ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. న్యూమరేటర్లో ఏముంది 1 మైనస్ కాస్ టీటా. 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ అనుకోండి. ఎక్స్ స్క్వేర్ని ఏం రాయొచ్చు మనం ఎక్స్ ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు కదా. అలాగే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటాని 2 టైమ్స్ రాస్తాను. 1 మైనస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. 1 మైనస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా డివైడెడ్ బై ఇదేంటి 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. సైన్ స్క్వేర్ టీటాకి బదులుగా 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఓకేనా? నెక్స్ట్ స్టెప్లో ఒకవేళ దీనికి స్క్వేర్ పెట్టుకున్నాం అనుకో, 1కి స్క్వేర్ పెట్టుకోవచ్చు. 1కి స్క్వేర్ పెట్టుకుంటే 1 అవుతుంది, వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. అందుకే స్క్వేర్ పెట్టుకున్నాను. ఇలా స్క్వేర్ పెట్టుకోవడం వల్ల ఎలా అనిపిస్తుంది అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా అనిపిస్తుంది. అప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు. ఓకేనా? డినామినేటర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లా ఉంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటానే కానీ స్క్వేర్ పెట్టుకోవచ్చు 1 స్క్వేర్. సో ఇప్పుడు 1 మైనస్ కాస్ టీటా బై 1 మైనస్ కాస్ టీటా డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ అంటే 1, ఏ ప్లస్ బి, బి అంటే కాస్ టీటా, ఏ ప్లస్ డి, ఏ మైనస్ బి 1 మైనస్ కాస్ టీటా. ఇక్కడ 1 మైనస్ కాస్ టీటా 1 మైనస్ కాస్ టీటా క్యాన్సిల్ చేసేయండి. మిగిలేదు ఏంటంటే 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. ఇదే కదా RHS 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. మనకు RHS వచ్చేసింది. మనం దేన్ని రాసాము? LHSని రాసాము. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకే, ఆన్సర్ కంప్లీటెడ్. రైట్.